తలపండిన నేతలు సైతం ఆ పదవి వద్దన్నారు. పార్టీ జెండా భుజాన వేసుకోవాలంటే వెనుకాడిన రోజుల్లో నేనున్నానంటూ ముందుకొచ్చిన ఆ నేత ఇప్పుడు ఎవరికీ నచ్చలేదట. ముక్కుసూటిగా ముందుకెళ్తూ పార్టీ భవిష్యత్తు కోసం మొన్నటి ఎన్నికల్లో కాస్త కటువుగా ఉన్నందుకేమో జిల్లా సారథ్య బాధ్యతలు మార్చాలంటూ అధిష్టానంపై నేతలు ఒత్తిడి తెచ్చారట. అధిష్టానానికి నమ్ముకున్న కొందరు నేతల పట్టుతో ఆయన పదవికి దూరం కావాల్సి వచ్చిందట. పుష్కర కాలంలో తానెంత చేశానో, ఎవరికి ఎదురొడ్డి నిలిచానో ఏక్రవ పెడుతూ ఆ నాయకుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఆ జిల్లాలో రాజకీయ చర్చకు దారితీసింది. ఇంతకీ ఏ జిల్లాలో జరుగుతోంది ఇదంతా? లెట్స్ వాచ్. ఉమ్మడి కడప జిల్లాలో లక్కిరెడ్డిపల్లె రాజగోపాల్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆయన 1960 దశకం నుంచి జిల్లా రాజకీయాల్లోనే కాక రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన 2 వారసులు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. పెద్ద కొడుకు రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి తండ్రి వారసత్వంగా లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి 1999 ఎన్నికల్లో విజయం సాధించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి రాయచోటి అసెంబ్లీకి, అంతకుముందు రాజంపేట ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు రమేష్ రెడ్డి. మొన్నటి ఎన్నికల ముందు తెలుగుదేశంలో కొనసాగిన రమేష్ రెడ్డి టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరారు. రాజగోపాల్ రెడ్డి రెండో కుమారుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి. ఈయన్నే ముద్దుగా వాసు అని కూడా పిలుచుకుంటారు. 2014 ఎన్నికల్లో కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అంతకు మునిపే రాజకీయాల్లోకి వచ్చిన శ్రీనివాసులు రెడ్డి కడప జిల్లా టీడీపీ బాధ్యతలు తీసుకున్నారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక జిల్లా అధ్యక్షుడిగా, అధికార పార్టీ నేతగా ఉంటూ కడప జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ అధికారంలో ఉన్న కడప జిల్లాలో వైసీపీ హవానే నడిచింది. అయినా పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లారు శ్రీనివాసులు రెడ్డి. ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి గెలిచారు. ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి మంత్రి పదవి దక్కించుకుని చక్రం తిప్పారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి కడప పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో ఆదినారాయణ రెడ్డి పార్టీ వీడారు. జమలమడుగు రామసుబ్బారెడ్డి కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అనేక మంది టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారు. 2019లో టీడీపీ ఓటమితో అప్పటిదాకా అధికార పార్టీలో ఉన్న నేతలు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ సమయంలో జిల్లా అధ్యక్షుడిగా అప్పటికే టీడీపీ పొలిట్ బ్యూరోలో స్థానం దక్కించుకున్న శ్రీనివాసులు రెడ్డి పార్టీ క్యాడర్కి అండగా నిలిచారు. వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలే కాదు, లోకేష్ యువగలం పాదయాత్రను విజయవంతం చేయడంలో కూడా శ్రీనివాసులు రెడ్డి చురుగ్గా పనిచేశారు. అధిష్టానం ప్రశంసలు అందుకున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ విజయంలో శ్రీనివాసులు రెడ్డి కీలకంగా వ్యవహరించారు. టికెట్ల వ్యవహారం జటిలమైన సమయంలో కూటమి ధర్మంలో భాగంగా జమలమడుగు, బద్వేలు నియోజకవర్గాల విషయంలో నేతలను ఒప్పించి ఎన్నికలకు సిద్ధం చేశారన్న పేరుంది. కొన్ని చోట్ల టికెట్ ఆశించి భంగపడ్డ నేతల నుంచి అసంతృప్తులు తలెత్తకుండా సమన్వయం చేసుకుంటూ పార్టీ అధిష్టానాన్ని ఒప్పిస్తూ ముందుకెళ్లారు శ్రీనివాసులు రెడ్డి. 20 ఏళ్ల తరువాత కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ జెండా ఎగరేసి అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. వైసీపీకి పట్టున్న కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తన సతీమణి మాధవిరెడ్డిని నిలబెట్టి గెలిపించుకున్నారు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి. మైనార్టీలను, ఇతర వర్గాలను కలుపుకొని విజయం సాధించారు. కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాలలో కూడా టీడీపీని గెలిపించారు. కూటమి వేవ్కి తోడు అప్పటి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అనుకూలించిన జిల్లాలో అందరినీ సమన్వయం చేసుకోవడంలో శ్రీనివాసులు రెడ్డి సక్సెస్ అయ్యారు. పార్టీ కోసం ఆయన వ్యవహరించిన తీరు, తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ కొందరిని పక్కన పెట్టారన్న విమర్శలను కూడా మూటగట్టుకున్నారు. కానీ కడప గడపలో ఆశించిన దానికంటే ఎక్కువ స్థానాలు గెలవటంతో ఆయనపై విమర్శలు తరువాత నిలవలేదు. కానీ కొందరిలో మాత్రం శ్రీనివాసులు రెడ్డిపై వ్యతిరేకత కొనసాగుతూ వచ్చిందంటున్నారు.
అధికార పార్టీ జిల్లా అధ్యక్ష పదవి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండడమే కాక కడప ఎమ్మెల్యేగా ఆయన సతీమణి ఉండడం పార్టీలో కొందరికి రుచించలేదు. ఇంట్లో ఇన్ని పదవులా అని చర్చ కూడా పార్టీ వర్గాల్లో జోరుగా సాగిందట. టిక్కెట్టు ఇవ్వలేదని శ్రీనివాసులరెడ్డి సొంత సోదరుడు రమేష్ రెడ్డి పార్టీ వీడారు. అయినా టీడీపీలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ కుటుంబానికన్నా పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని వ్యతిరేకించే వారికి ఆయన వర్గం గట్టి కౌంటర్ ఇచ్చింది. 5-6 నెలల క్రితం జరిగిన రాష్ట్ర మహానాడును విజయవంతం చేయడంలో శ్రీనివాసులరెడ్డి బాగా శ్రమించారని స్వయంగా చంద్రబాబే కితాబిచ్చారు. సాధారణంగా టీడీపీ ఆనవాయితీ ప్రకారం మహానాడు సమయానికే జిల్లా అధ్యక్ష పదవుల ఎంపిక, పార్టీ సంస్థాగత పదవుల నియామకం పూర్తి కావాలి. కానీ అనేక జిల్లాల్లో పార్టీ అసంతృప్తులు, నేతల మధ్య అభిప్రాయ భేదాలతో జిల్లా అధ్యక్ష పదవుల ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. పదవుల నియామకానికి పార్టీ 3-man కమిటీని నియమించి అభిప్రాయ సేకరణ చేసింది. శ్రీనివాసులరెడ్డిని మారుస్తారనే ప్రచారంతో భూపేష్ రెడ్డితో పాటు సీఎం సురేష్ నాయుడు, మరికొందరు నేతలు జిల్లా అధ్యక్ష పదవిని ఆశించారు. అయితే యువనేత భూపేష్ వైపే మెజారిటీ నాయకులు మొగ్గు చూపారు. అయితే అధినేతతో ఉన్న సంబంధాలు, పార్టీ కోసం చేసిన కృషి అన్నీ తనకు కలిసి వస్తాయనుకున్న శ్రీనివాసులరెడ్డి జిల్లా అధ్యక్ష పదవి చేజారిపోయింది. పార్టీలో కీలకమైన పొలిట్ బ్యూరో సభ్యుడిగా, కడప ఎమ్మెల్యే భర్తగా ఇప్పటికీ కీరోల్లో ఉన్న పార్టీ జిల్లా సారథ్యం నుంచి తప్పించడం రెడ్డెప్పగారి అనుచరగణానికి మెంగుడు పడడం లేదట. జోడు పదవులు వద్దన్న కారణంతో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ శ్రీనివాసులరెడ్డిని జిల్లా అధ్యక్ష పదవికి దూరం చేయడం ఆయన వర్గానికి కాస్త ఇబ్బందిగానే ఉందంటున్నారు. జిల్లా స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన నాయకుడు, యువ నేత నాయకత్వంలో పనిచేయాల్సి వస్తోందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారట కొందరు. కడప జిల్లా టీడీపీ కొత్త అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డిని ప్రకటించాక ఫోకస్ అంతా ఆ యువనేత వైపే వెళుతోంది. యువనేతకు జిల్లా సారథ్యంపై ఓవైపు చర్చ సాగుతుంటే, మరోవైపు పుష్కర కాలంలో పార్టీ అధ్యక్షుడిగా కడప జిల్లాలో తానేం చేశానో చెప్పుకొచ్చారు శ్రీనివాసులరెడ్డి. తన పదవీ కాలంలో చేసిన పనులను, తన ప్రయత్నాలను వివరిస్తూ ఆయన పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కడప జిల్లాలో రాజకీయాలు చేయడం అంత సులువు కాదంటూనే వైఎస్ఆర్ హవాను ఎదురొడ్డి పార్టీ కేడర్లో ధైర్యం నింపడంలో తాను విజయం సాధించడం అంటే అది మామూలు రాజకీయ ప్రయాణం కాదని శ్రీనివాసులరెడ్డి ప్రస్తావించడం ఆసక్తిగా మారింది. పార్టీలో జరుగుతున్న చర్చకు, వస్తున్న విమర్శలకు సమాధానంగా ఆ పోస్టు ఉందన్న మాట వినబడుతోంది. ఇంతకాలం వెన్నంటి నడిచిన పార్టీ కేడర్కు ప్రోత్సహించిన పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతూ పెట్టిన పోస్టు టీడీపీలో దుమారం రేపుతోంది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్రియాశీలక పదవిలో ఉన్న శ్రీనివాసులరెడ్డి జిల్లా అధ్యక్ష పదవి లేనంత మాత్రాన ఏం పోతుందని కొందరు సెటైర్లేస్తున్నారట. తాను పడిన కష్టం, చేసిన మేలు చెప్పుకుంటే వాళ్ళకే నొప్పి అంటూ వాసు వర్గం ఫైర్ అవుతోందట. మొత్తానికి పుష్కర కాలం పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాసులరెడ్డి నుంచి యువనేతకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టాక పార్టీలో ఏ మార్పులు జరుగుతాయో అన్న చర్చ కూడా నడుస్తోంది.